సోదరుడా, ప్రియ సహోదరి, నీకు దేవుడు ఒక కృపావరాన్ని, ఏదో ఒక ఆత్మఫలాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు పాటలు బాగా పాడతావు, వాద్యాలు బాగా వాయిస్తావు, లేదంటే ప్రార్థన బాగా చేస్తావు. అయితే అంత మాత్రాన నీవు నీ సేవకుడి కంటే, సంఘమందు ఉన్న నీ పై ఉన్న నాయకుడి కంటే నీవు గొప్పవాడివి కాదు. నీకు అతని మీద ఏ అధికారమును లేదు. ఆ విషయాన్ని కనుక నువ్వు గుర్తించక నీ జీవితమందు నువ్వు హెచ్చించుకుంటూ నీకు ఇవ్వబడినటువంటి ఆ వరాన్ని మిస్యూజ్ చేస్తే, అంటే సరిగా నువ్వు దానిని హ్యాండిల్ చేయలేకపోతే, దేవుడిచ్చినటువంటి వరమును సరిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నీపై నాయకుడిగా ఉన్న వారి అధికారమునకు అప్పగించుకొని తగ్గించుకునే మనసుతో గనక నువ్వు దాన్ని ఉపయోగించకపోతే ఖచ్చితంగా నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన వాడివవుతావు. నీ వలన సంఘము శ్రమ పొందవలసి వస్తుంది. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీలు 7 దినాలు ప్రభు దగ్గరికి రాకుండా ఆగిపోవడానికి కారణమైనటువంటి ఈ మిరియాము వలె ఒకవేళ నీవు ఉన్నావా సంఘంలో? నీ సేవకుడికి నువ్వు సహకరించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? నీకు ఇవ్వబడిన కృపా వరమును బట్టి, లేక సంఘ అభివృద్ధికి ఆటంకపడేటువంటి వ్యక్తిగా నిన్ను నువ్వు నీ సేవకుని కంటే, నీ కాపరి కంటే ఎక్కువగా హెచ్చించుకునేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి పరిశీలించుకో, పరీక్షించుకో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి.